లేవనెత్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ అన్ని విషయాల్లో నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని లీడింగ్ చేస్తున్న అక్కగారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ కృప దయచేయండి. ఇప్పటివరకు ఎంతమందైతే ప్రార్థించున్నారో, ఆ ప్రార్థనలన్నీ నాయన మీరు ఆలకించండి, అంగీకరించండి, జవాబు దయచేయండి. ఎంతమందైతే సమయం లేక నాయన ఏకేపిస్తున్నారో, వాళ్ళ విషయాల్లో, వాళ్ళ విజ్ఞాపన ప్రార్థనలన్నీని కూడా తండ్రి మీరు ఆలకించి, అంగీకరించి జవాబు దయచేయమని నాజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి, ప్రార్థించి, అడిగి వేడుకుంటున్న నా నమ్మకమైన తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షలోం. సమయంలో దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు ఆమేన్, ఆమేన్. దయచేసి మనం అందరం కూడా చేసిన ప్రార్థన అంతటిని బట్టి రెండు చేతులైతే దేవుని నామాన్ని స్తుతిద్దాము. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, మా దేవ, మా రక్షక, మీకు వందనాలయ. తండ్రి ప్రభా, చేసిన ప్రార్థన అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. తండ్రి ప్రభా, ప్రార్థించిన నీ బిడ్డని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, ఇదిగో దేవా తండ్రి ప్రభ, వినబోతున్న వాక్యం కొరకే తండ్రి ప్రభ, అయా తండ్రి ప్రభ, మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి ప్రభ. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభ, ఇదిగో దేవ, మా హృదయాలను తండ్రి ప్రభ మేము సిద్ధపరచుకుని తండ్రి ప్రభ, ఇదిగో దేవ, మీ వాక్యం కొరకే తండ్రి ప్రభ, తండ్రి ప్రభ, ఇదిగో దేవ తండ్రి ప్రభ, వెయిట్ చేస్తూ ఉండగా తండ్రి ప్రభ, దయచేసి తండ్రి ప్రభ నన్ను మమ్మల్ని మీరే దర్శించండి తండ్రి ప్రభ, మీ వాక్యంతో తండ్రి ప్రభ, మీరే మమ్మల్ని మాట్లాడి తండ్రి ప్రభ, మీరే మమ్మల్ని తండ్రి ప్రభ, ఇదిగో దేవ, మరి ఈ రోజుకి కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభ. స్తోత్రములు స్తోత్రములు. విన్న ఏ ఒక్క మాట కూడా తండ్రి ప్రభ నేల రాలకుండా తండ్రి ప్రభ, మా హృదయాలు తండ్రి ప్రభ అయ్యా మేము ఉంచుకుని తండ్రి ప్రభ, వాటిని ధ్యానించి అయ్యా మేము నడవలసిన త్రోవను తండ్రి ప్రభ మేము తెలుసుకునేలాగా మాకు సహాయాన్ని అందించండి. దేవా నీకు వందనాలు వందనాలు తండ్రి ప్రభ, మీ నడిపింపుని మాకు దయచేయండి. గొప్ప దేవా నీకు వందనాలు అయ్యా. వాక్యం బోధించబోతున్న తండ్రి ప్రభ, మీ సేవకుని తండ్రి ప్రభ, మీ నామంలో ఎత్తిపట్టుచున్నాం తండ్రి ప్రభ. మీ నోటి పూర్వక తండ్రి ప్రభ, నీ బిడ్డను మీరు వాడుకుని తండ్రి ప్రభ అయ్యా నాతో మాతో మీరే మాట్లాడండి తండ్రి ప్రభ. మాకు ఇచ్చిన సేవకులను బట్టి ఇక్కడ మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలన్నింటినీ కూడా తండ్రి ప్రభ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మహాగొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించి ఉదయకాలము తన ప్రార్థనను సిద్ధపరచుకొని ఎదుర్కోవడానికి ఏకీపించిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నామమున మీ అందరికీ వందనాలు, శుభం తెలియజేస్తా ఉన్నాను. ఈ దినానికి అవసరమైనటువంటి వాక్య భాగం కొరకు మనం సిద్ధపరచుకున్న విధానం బట్టి దేవునికి మహిమ. సమయంలో ఈరోజు ఆ యొక్క చివరి మాటలు, ఆ యొక్క 37వ కీర్తన యొక్క ముగింపును గమనిద్దాం. ఆల్మోస్ట్ 56 భాగాలు, 56వ రోజు ఈరోజు 56th డే, 37వ కీర్తన మనం ధ్యానిస్తున్నటువంటి భాగం. ఇందులో ఈరోజు దాని యొక్క ముగింపును ముప్పై 37వ కీర్తన యొక్క చివరి 4 వచనాలని నేను మాట్లాడుకున్నాను. చివరి 4 వచనాలు: నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును కానీ ఒకడైనను నిలవకుండా. అపరాధులు నశించెదరు, భక్తిహీనుడు నిర్మూలమగుదురు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో డిఫరెంట్ వర్డ్స్ నిన్న మాట్లాడుకున్నాం. ముఖ్యంగా
అంటే దేవుడు కోరుకునే వాళ్ళు లేదా దేవుని నిబంధన ప్రజలు, విశ్వాసులు లేదా నీతిమంతులు అంటాం కదా. ఈ నీతిమంతులు అనే వాళ్ళు 3 రకాల పనులు చేసేవారై ఉంటారు అని మాట్లాడుకున్నాం. నీతిమంతులు 3 రకాల పనులు చేస్తూ ఉంటారు. ఒకటి నిర్దోషులై ఉంటారు, యథార్థవంతులై ఉంటారు, సమాధానపరచువారై ఉంటారు. ఈ 3 చేసేవారిని నీతిమంతులు అంటామని మాట్లాడుకున్నాం. ఇక తర్వాత ఈ యొక్క దుష్టులు లేకపోతే దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా కాక ఎదురాడుతూ బ్రతికే వాళ్ళకి 2 పేర్లు ఇవ్వబడ్డాయి. ఒకటి దుష్టులు, రషీం అనే పదము. రెండవది ఆ యొక్క ట్రాన్స్గ్రెసర్స్ లేదా పెషాయిం. ఈ యొక్క 2 మాటలు వాళ్ళకి ఇవ్వబడ్డట్టు చూస్తాం. తర్వాత ఇక దేవుని నుంచి కలిగే విషయాలు, లేకపోతే ఎవరి స్థితిగతులు ఎలా మారిపోతాయి. అయితే నీతిమంతులను దేవుడు ఎలాగా, ఒకటి నీతిమంతులకు రక్షణాధారము అనే మాట. నీతిమంతులకు రక్షణాధారము. తర్వాత బాధ కలుగునప్పుడు వారికి ఆశ్రయదుర్గము. 3 సహాయుడు. ఈ 3 జరిగితే ఈ మూడింటిని కలిపి రక్షించబడుట అంట. మరొకసారి ఇది మీకు 38, 39 వచనాల్లో, తర్వాత 40వ వచనాల్లో కూడా కనపడతా ఉంది. ఎవరైతే నీతిమంతులై ఉన్నారో, లేకపోతే యథార్థవంతులు, నిర్దోషులు, యథార్థవంతులు, సమాధానపరచువారు. హీబ్రూ భాషలో చెప్తారు ఎవరైనా 3 పేర్లు. నిర్దోషులు, యథార్థవంతులు, సమాధానపరచువారు. నిర్దోషులు తమ్మీం. ఇంకొకటి ఇంకెవరైనా చెప్పండి. యథార్థవంతులు యషారిం. రైట్, అప్రైట్. మూడోది సమాధానపరచువాడు. మ్యాన్. సో ఈ 3 చేసే వాళ్ళని నీతిమంతులు ఏమంటారు? ఇంకొకరు ఎవరైనా ఇంకొకరు ఎవరైనా జదికిం. రైట్. దేవునికి స్తోత్రం. ఈ 4 పేర్లు గుర్తుంటే, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, నీతిమంతులు, మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము అంటే దాని అర్థం ఈ 3 పనులు చేస్తున్నాము అని అర్థం. పాపులు అనే మాటకి అపరాధము మరియు దుష్టత్వం 2 కలిగి ఉండుట, లేదా ఆజ్ఞను అతిక్రమించుతూ ఉండడం మరియు అతిక్రమించడానికి సంబంధించిన ఆ యొక్క ప్రేరేపణ, దుష్టత్వం కలిగి ఉండడం. రషీం, పెషాయిం అనే 2 పేర్లు వాళ్ళకి చూస్తాం. తర్వాత ఇక నీతిమంతులకు ఏం కలుగుతుంది, లేకపోతే ఈ దుష్టులకు వీళ్ళకి ఏం కలుగుతుంది, వీళ్ళు ఏమైపోతారు, వాళ్ళకి ఏమేమి కలుగుతాయి చూడండి ఒకసారి. ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడు వారికి మొదట రక్షిస్తాడు. రక్షణ అనే పదం ఉంది కదా, రక్షించబడుట అనే పదంలో ఉన్నటువంటి విషయాలు. రక్షించబడుట అనే దాంట్లో నెంబర్ 1 రక్షణాధారము
అని రాస్తుంది మనకి తెలుగులో. 38వ వచనంలో యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. 39వ వచనంలో బాధ కలుగునప్పుడు ఆశ్రయ దుర్గము. 3 సహాయుడు, ఎజర్, హెల్ప్, సహాయుడు. ఈ 3 జరగడాన్ని రక్షించబడుట, రక్షణ పొందుట అంట. మరొకసారి రక్షించబడుట, రక్షణ పొందాము అంటున్నాం కదా. రక్షణ అంటే ఏంటో ఈ కీర్తన మనకు ఒక స్పష్టమైన వివరణ ఇస్తూ ఉంది. ఎలా రక్షించబడతాం, అసలు రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే ఒకటి, ఆ యొక్క రక్షణాధారముగా దేవుణ్ణి కలిగి ఉండడం. బాధ వచ్చినప్పుడు లేదా శ్రమ కలిగినప్పుడు, ఆ యొక్క స్ట్రెస్, స్ట్రైవ్ ఇలాంటివి కలిగినప్పుడు, అడ్వర్సిటీ, ట్రబుల్, డిస్ట్రెస్ ఇలాంటివి కలిగినప్పుడు ఆశ్రయదుర్గము అంటే ఆశ్రయపురము, ఆశ్రయదుర్గము అంట. అంటే అందులోకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ షెల్టర్ తీసుకొని అక్కడ మనము నేర్చుకుంటాం. అక్కడ మనము పరిణతి లేకపోతే మనల్ని మనం పరిణతి అనేది సాధిస్తాం. ఆ రక్షణలో కొనసాగించడానికి ఆశ్రయపురము, ఆశ్రయదుర్గము కావాలి. తర్వాత సహాయము అనే మాట, ఎజర్, సహాయము అనే మాట. సహాయం అంటే అర్థం ఏంటి? దేవుడు సహాయం చేస్తాడు అంటే ఏ రకంగా సహాయం చేస్తాడు చూడండి ఒకసారి. మీకు ఈ సహాయము, సహాయుడై ఉండడం అనే మాట ఒక మనిషికి దేవుడు సహాయం చేసే విధానాలు. దేవుని సహాయము, ఎలియాజర్, గాడ్ ఈజ్ మై హెల్ప్ అంట. ఓకే, ఈ 4 పదాలు, ఈ 4 వాక్యాలు, రక్షణాధారము, ఆశ్రయదుర్గము, సహాయము, ఈ మూడింటిని కలిపి, ఈ 3 దేవుడు తన ప్రజలకు అనగా నీతిమంతులకు దేవుడు చేసే విషయాలు. ఈ 3 దేవుడు చేస్తూ ఉంటే దాన్నే రక్షించబడుట అంటాం. సహాయుడు, సహాయము అంటే అర్థం ఏంటి? దీనికోసం మీకు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మన తెలుగు బైబిల్లో ఇలా రాస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 చదువుతాను, చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్ష లేని వారై, తెలుగులో మనకి ధనాపేక్ష అని రాస్తుంది, బట్ ఇంగ్లీష్లో నేను యాంప్లిఫైడ్ బైబిల్ చదువుతున్నాను. లెట్ యువర్ క్యారెక్టర్ ఆర్ మోరల్ డిస్పోజిషన్ బీ ఫ్రీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ, ఇంక్లూడింగ్ గ్రీడ్, lust and craving for earthly possessions. ఈ భూ సంబంధమైనటువంటి పలానా విషయాలను బట్టి క్రేవింగ్ అనగా దురాశ, ఒక రకమైనటువంటి అపేక్ష, తర్వాత గ్రీడ్, లోభత్వం, ఇలాంటివి. ఇదిగో నేను పెడితే, నేను ఇస్తే నాకెలా, నేను ఇచ్చేస్తే నాకెలా అనే గ్రీడ్ అవసరం లేదు. దాన్నే లవ్ ఆఫ్ మనీ అని రాస్తుంది. మనకి తెలుగులో మనకి ధనాపేక్ష అని రాస్తుంది. ధనాపేక్ష లేకపోతే గ్రీడ్ కానీ లేకపోతే లస్ట్ ఆర్ క్రేవింగ్ ఫర్ ఎర్త్లీ పొజిషన్స్ కలిగి ఉండకండి. లెట్ యువర్ క్యారెక్టర్ ఆర్ మోరల్ డిస్పోజిషన్ బీ ఫ్రీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ ఆర్ లస్ట్ అండ్ క్రేవింగ్ ఫర్ ఎర్త్లీ పొజిషన్స్. ఈ భూ సంబంధమైనటువంటి విషయాలని బట్టి ఆ యొక్క దురాశతోనూ ఆ అపేక్ష కలిగి ఉండకండి అని చెప్తూ, ఆ మాట చెప్పిన తర్వాత
ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అండ్ బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్. బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విత్ వాట్ యూ హ్యావ్. దేవుడు నీకు ఇచ్చిన దాంతోని, దేవుడు నీకు కలుగజేసిన దాంతోని తృప్తిగా ఉండండి, తృప్తి పడండి అని చెప్పడం ఈ మొదటి మాట ఇందులో చూస్తాం. ధనాపేక్ష, లస్ట్ ఆర్ క్రేవింగ్ ఫర్ ద ఎర్త్లీ పొజిషన్స్. దాని తర్వాత ఉన్నదాంతో తృప్తిగా ఉండడం, ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి తృప్తిగా ఉండడం. ఈ తృప్తిగా ఉండడం, ఈ రెండు కలిగి ఉండాలి. ఎందుకు అంటే దాని తర్వాత రాస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి. తెలుగులో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పను కదా. నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి చూడండి ఒకసారి తెలుగులో 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి ఒకసారి. అండ్ బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విత్ వాట్ యూ హ్యావ్. ఫర్ హీ, గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సెడ్, I will not in any way fail you, nor give you up, nor leave you without support. I will not in any degree leave you helpless, nor forsake, nor let you down. Relax my hold on you, assuredly not. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి వచనాన్ని, యెహోషువ నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పబడినటువంటి మాట. అంటే రక్షణ పొందడం అనే మాటని అర్థం చేసుకోవడం కోసం 3 వేర్వేరు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఆ మూడింటిని కలిపి రక్షణ అంటాము. రక్షణ పొందుతున్నాము, రక్షణ పొంది ఉన్నాము పాస్ట్ టెన్స్, రక్షణ పొందుచూ ఉన్నాము ప్రెజెంట్ టెన్స్ కంటిన్యూస్, రక్షణ పొందుతాము పొందబోతున్నాము అది భవిష్యత్తు ఫ్యూచర్ టెన్స్. రక్షణ ఇది బైబిల్లో ఉన్నటువంటి అంశం. ఇది అంటే రక్షించబడ్డాము అని చెప్పుకుంటాం. రక్షించబడ్డాము అనగానే అయిపోలేదు, రక్షణ పొంది ఉన్నాము. క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల ద్వారా రక్షణ పొంది ఉన్నాము, ఆల్రెడీ రక్షించబడ్డాం. 2 రక్షణ పొందుచూ ఉన్నాం. 3 రక్షణ పొందబోతున్నాం. మనం పొందబో రక్షణ అనే పదాన్ని చూస్తాం. ఇవి 3 మన బైబిల్లో రాస్తున్నటువంటి వచనాలు. అయితే ఆ రక్షణలో ఉన్నటువంటి 3 అంశాలు ఏ విషయాలు ఉన్నాయంటే, మొదటిది రక్షణ ఆధారము, రక్షణ ఆధారము అనే మాట మొదటిది. 2వది ఆశ్రయ దుర్గము. 3 సహాయం. దేవుడు రక్షిస్తాడు, దేవుడే రక్షణ అయి ఉన్నాడు అని చెప్పాలి. దేవుడు రక్షిస్తాడు అనే మాట అర్థం కావాలి అంటే ఈ పై 3 అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి. అందులో సహాయం అనే మాటని మాట్లాడుతా ఉన్నాను. ఈ యొక్క యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట 1వ అధ్యాయం 5వ వచనం యెహోషువ గ్రంథంలో వాడినటువంటి పదాన్ని ఇక్కడ హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ నిన్ను ఏమాత్రం విడువను. ఈ వచనం ఎవరికి అంటే, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అనే వచనం ఎవరికి అని అడిగితే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ
ఆనందిస్తూ ధ్యానిస్తూ అందులో ఉండేవారికి ఆ మాట చెప్పబడతా ఉంది. ఆ గ్రంథం మనకిచ్చే భరోసా. ఇకపోతే ఇందులో చూడండి ఒకసారి, మనకు రాయబడినటువంటి సహాయము అనే మాట ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, సహాయం అనే మాటని నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం మనం. ఇందులో చూస్తే ఒకటి, నిన్ను ఫెయిల్ కానివ్వను, నిన్ను విడువను ఎడబాయను, నీకు తోడై ఉంటాను అనే మాటకి సహాయం చేస్తానంటే దేవుని సహాయం ఏ ఏ విషయాల్లో ఉంటుంది. ఒకటి, ఐ విల్ నాట్ ఫెయిల్ యూ, ఐ విల్ నాట్ ఇన్ ఎనీ వే ఫెయిల్ యూ, నార్ గివ్ యూ అప్, నార్ లీవ్ యూ వితౌట్ సపోర్ట్. నీకు ఆదరణ, సహాయము, సపోర్ట్ లేకుండా నిన్ను విడిచిపెట్టను. నిన్ను ఫెయిల్ కానియను, ఏదేమైనా నిన్ను ఫెయిల్ కానియను. నాకు ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను తలదించుకొనివ్వను. ఈ మాట ఎవరికి అంటే ఏం చెప్పాలి? ఈ మాట ఎవరికి అంటే ఏం చెప్పాలి? నిన్ను తలదించుకొనియను అనే మాట ఎవరికి? డగ్లస్ గారు. వినపడట్లేదు. అయ్యగారు ఈ మాట ఎవరికి? యెహోషువ. నిన్ను ఫెయిల్ కానియను అనే మాట ఎవరికి అంటే ఏం చెప్పాలి? ఇశ్రాయేలుకి. కాదు, ఎవరు చెప్తారు? నేను ఏమాత్రం విడవను ఎన్నడూ ఎడబాయను అనే వచనాన్ని విడదీసి మాట్లాడుకుంటున్నాను. ఆ మాట ఎవరికి? ఆ మాట ఎవరికి ఇవ్వబడి ఎవరికి వర్తిస్తుంది? అబ్రహాం అయ్యగారు. కాదు. ధర్మశాస్త్రం చదువుతూ ఉండేవారు. ఎస్, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ బోధిస్తూ ఉండేవారు. చదువుతూ ధ్యానిస్తూ దాన్ని ప్రకటన చేస్తూ ఉండేవారు ఎవరైతే ఉన్నారో, అది చదువుతున్న యెహోషువతో ఈ మాట చెప్పబడింది. దాన్ని హెబ్రీ పత్రిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విందాం. చూడండి ఒకసారి. నిన్ను ఏమాత్రం విడవను ఎన్నడూ ఎడబాయను, సహాయం చేస్తాను. ఇది రక్షణలో ఒక భాగం, కంటిన్యూస్ రక్షణ, లేకపోతే ప్రజెంట్ రక్షణ. రక్షణ పొందుచూ ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఆ వాక్యంను ధ్యానిస్తూ ఉండేవాళ్ళు నీతిమంతులు. ఆ నీతిమంతులకి ఇవ్వబడుతున్న రక్షణ. అది చూడండి ఒకసారి. నిన్ను ఫెయిల్ కానియను అంటే నిన్ను తలదించుకొనివ్వను అని. నాకు ఇష్టమైనటువంటి ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే, దేవుడు నన్ను తలదించుకొనివ్వను అని చెప్పాడు. తలదించుకునే పరిస్థితి వచ్చిన ప్రతిసారి, లేకపోతే అవమానంగానో ఇబ్బందిగా అనిపించిన ప్రతిసారి ఈ మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం. తలదించుకొనివ్వను అన్నారు కదయ్యా, నేను ఫెయిల్ కానియను. ఐ విల్ నాట్ ఇన్ ఎనీ వే ఫెయిల్ యూ. నిన్ను ఫెయిల్ కానివ్వను, తలదించుకొనివ్వను. చాలాసార్లు ఆ పరిస్థితి వస్తుంది. చాలాసార్లు అలాంటి పరిస్థితిని మనం కలిగి ఉంటాం. కానీ వాక్యమును లక్ష్యం చేస్తున్నప్పుడు సిగ్గు, అవమానము, నింద, తిరస్కారము ఇవి రావు. అదే మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఐ విల్ నాట్ ఇన్ ఎనీ వే ఫెయిల్ యూ. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తలదించుకొనివ్వను, ఫెయిల్ కానివ్వను. తర్వాత రెండో మాట, లీవ్ యూ వితౌట్ సపోర్ట్. సహాయము దొరకకుండా, నీకు సపోర్ట్ చేయకుండా నేను విడిచిపెట్టను. ఏదో ఒక రకమైనటువంటి సపోర్ట్ని నీకు అందిస్తూనే ఉంటాను. తర్వాత మూడోది చెప్పేటప్పుడు నిశ్చయంగా చెప్పబడుతుంది. ఎన్నడూ అనే పదం, ఏమాత్రము అనే పదం, ఆ రెండు పదాల యొక్క సారాంశం. ఎన్నడూ అంటే సండే, మండే, ట్యూస్డే, ఏ రోజైనా సరే. ఎన్నడూ. ఏమాత్రము అంటే ఏ స్థాయి అయినా సరే, ఏ లెవెల్లో ఉన్నా సరే,
దాన్ని చెప్పడం కోసం ఆ రెండు పదాల యొక్క ఇంటెన్సిటీ ఏమాత్రము ఎన్నడు అనే పదాన్ని చెప్పడం కోసం ఐ విల్ నాట్ ఇన్ ఎనీ డిగ్రీ లీవ్ యూ హెల్ప్లెస్ నార్ ఫర్సెక్ యూ నార్ లెట్ యూ డౌన్. నిన్ను జారిపోనివ్వను, కింద పడనివ్వను, నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పడం యొక్క ఉద్దేశం అది. అష్యూర్డ్లీ నాట్, నిశ్చయముగా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కింద పడిపోనివ్వను, కాలు జారిపోనివ్వను, తల దించుకొనివ్వను, లేకపోతే నిన్ను ఫెయిల్ అయ్యేలాగా వదిలిపెట్టను. ఈ 3 మాటలు, నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను అనే ఆ 2 మాటలు దేవుడు మనతో ఎందుకు చెప్పాడంటే 6వ వచనం ఉంది కదా, 6వ వచనంలో ఉన్నటువంటి 3 మాటలు మనతో అనిపించటానికి. ఏంటా 3 మాటలు అంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు ఎజర్ అనే మాట నేను అనుభవిస్తే తప్ప దేవుడు నాకు సహాయం చేశాడు అని నేను చెప్పలేను. అనుభవం లేకుండా చెప్పడం అసాధ్యం. ఒకవేళ నేను పైకి చెప్పొచ్చేమో, కానీ నిజంగా అనుభవించినప్పుడు మాత్రమే మనం దాన్ని సరిగా చెప్పగలం. అంతేకాకుండా అక్కడ రాసున్న మాట 6వ వచనం చూడండి ఒకసారి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఇది రక్షణ పొందుచూ ఉండే విధానం. ఇది దేవుని సహాయము అనే మాటని ఇలా చూస్తామంతే. నేను భయపడను, తెలుగులో మనకి నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాను. ఈ 3 మాటలు మనతో మంచి ధైర్యంతో చెప్పించడం కోసం 2 మాటలు ఆయన మనకు చెప్తున్నాడు వాక్యంలో నుంచి. నిన్నే మాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను. ఇంగ్లీష్ చూస్తాను, చూడండి ఒకసారి 6వ వచనం. సో వీ టేక్ కంఫర్ట్ and are encouraged and confidently and boldly say, the Lord is my helper. I will not be seized with alarm. I will not fear or dread or be terrified. I will not fear or dread or be terrified. What can man do to me? నన్ను ఎవరేం చేయగలరు? ఈ వచనము కీర్తన 27:1, 118:6. కీర్తన యెహోవా నాకు వెలుగును రక్షణు ఈయనయున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? తర్వాత 118వ కీర్తన 118వ కీర్తన అక్కడ ఏమనుందంటే 6వ వచనంలో, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. అంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనే మాట. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక ఇరుకునందుండి యెహోవాకు నేను మొరపెట్టాను, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ఆ స్థలంలోకి నన్ను నడిపించాడు అని చెప్తున్నాడు. ఇది 118వ కీర్తన 5, 6, 7 వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఈ యొక్క సహాయము అనే మాటని అర్థం చేసుకోవడానికి ఈ వచనాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇందులో ఐ విల్ నాట్ ఫియర్ ఆర్ డ్రెడ్ ఆర్ బీ టెరిఫైడ్. వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ? నన్ను ఎవరేం చేయగలరు అనే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని రక్షణ పొందుతూ ఉండడం అంటారు. దేవునికి స్తోత్రం. తర్వాత మొదటిది రక్షణాధారము.
రక్షణాధారము అన్న దగ్గర మనకు salvation of the righteous is from the Lord, is of the Lord. దేవుని నుండి, వారి దేవుడైన యెహోవా నుండి వారికి రక్షణ, సహాయము, లేకపోతే వారి రక్షణ, కన్సిస్టెంట్ రక్షణ దొరుకుతూ ఉంది వాళ్ళకి అని. మొదటిది రక్షణాధారము, రెండవది ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం అంటే రెఫ్యూజ్ అండ్ సెక్యూర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ఇబ్బంది కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు పోయి ఆ శరణుజొచ్చే ప్లేస్ అది, లేకపోతే అక్కడ ప్రాణదుర్గము లేకపోతే ఆశ్రయదుర్గం అంటాం. ఈ స్ట్రాంగ్ హోల్డ్, ఈ రెఫ్యూజ్, సెక్యూర్ అంటే అర్థం ఏంటంటే ఆశ్రయపురం అనే అర్థం కూడా వస్తుంది. ఆశ్రయపురం యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని, అపవిత్రతను, నిర్లక్ష్యాన్ని, అవిధేయతలను వాక్యం మనల్ని కడుగుతుంది. అక్కడ ఆశ్రయపురంలో కడగబడతాం, లేవీల మధ్య బ్రతుకుతాం. ఆశ్రయపురంకి వెళ్ళడం అంటే అదొక ఓపెన్ జైలు అంటాం, నిర్బంధమైనటువంటి అదొక ఇంప్రిజన్మెంట్, ఓపెన్ ఇంప్రిజన్మెంట్. అక్కడేమీ జైల్లాగా గోడలు ఉండవు, జైల్లాగా తాళాలు ఉండవు, కానీ ఓపెన్గా ఉంటుంది ఆశ్రయపురం అంటే. ఆశ్రయపురంలో లేవీలు అనబడుతున్న దేవుని కొరకు తమ జీవితాలని డెడికేట్ చేసుకున్నటువంటి కుటుంబాలు వారి మధ్య జీవించటం, వారు ఏ పని చేయకుండా దేవునికి సంబంధించిన విషయాలను కొనసాగిస్తూ ఉంటారు. అనగా దేవుని యొక్క మందిర పనులు, వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భద్రంగా ఉండాలో వీటి మీదే వారి దృష్టి అంతా కూడా. సో విశ్వాస్యతలో కొనసాగడానికి అవసరమైనటువంటి భక్తిని, ఇవన్నీ కూడా లేవీల నుంచి, యాజకుల నుంచి నేర్చుకోవాలి. అదాన్ని ఆశ్రయపురం అంటాం. సో వాక్యం, ఇదిగో నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. శ్రమనొందినప్పుడు నేను నీ కట్టడలు నేర్చుకునే ఆశ్రయదుర్గంగా అనగా శరణుజొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక సహాయము మాట్లాడుకున్నాం. ఇలాగ దేవుడు నీతివంతులను లేదా నిర్దోషులు, యథార్థవంతులు, సమాధానపరచువారు అనబడుతున్న నీతివంతులను రక్షించే విధానం, పద్ధతి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ రక్షణ ఇలాగే ఏర్పాటు చేయబడింది. అంతేకాదు ఏ భక్తిహీనులు, దుష్టులు వారిని బంధించి ఉంచినా వారి చేతిలో నుండి కూడా రక్షిస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి, వ్యక్తిగత దైనందిన జీవితానికి అవసరపడినటువంటి అన్ని రకాల సంగతులు ఈ ఒక్క కీర్తన మాట్లాడుతూ ఉంది. ఇదే కీర్తనని మనం ధ్యానించకపోయి ఉంటే, అందులో ఉన్నటువంటి శ్రమలు మనం కలిగి ఉన్నప్పటికీ ఆ శ్రమలు, ఆ యొక్క డిస్ట్రెస్ ఇవన్నీ కలిగినప్పుడు మనము ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటాం, ఒక తప్పుడు అవగాహనలో, అసత్యానికి లేకపోతే సత్య దూరమైనటువంటి మన చెవుల్లో మాట్లాడే ఆ యొక్క అసత్యమైనటువంటి విషయాలు పలకబడుతూ ఉండగా, అంటే దేవుని రక్షణను, దేవుని ఆశ్రయించకపోవడం, దేవుని మీద ఆధారపడకపోవడం, లేకపోతే రక్షణను కొనసాగించలేకపోవడం, వీటన్నిటికీ కారణం అది. అలాంటి స్థితిలో మనల్ని పడేస్తూ ఉంది. అలా మనం పడిపోకుండా మేలు చేయడం కోసం ఈ 56 రోజుల ఇవి మధ్యలో గ్యాప్లు అవన్నీ వదిలేసి టెస్టిమోనీలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మధ్య మధ్యలో వాక్యం చెప్పని రోజులు ఉన్నాయి, లేకపోతే సండేస్ ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తే మొత్తానికి 56 రోజులు ఆల్మోస్ట్ జూన్ 9th స్టార్ట్ చేసామనుకుంటాను. జూన్, జూలై, ఆగస్ట్, ఈ ఆగస్టు 20వ తేదీ దాకా
ఈ కీర్తన మొత్తం ధ్యానించడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి మీ వాక్యమును ధ్యానించడానికి ఆనందంతో, సంతోషంతో అంగీకరించి కలిగి ఉన్న దానితో without any craving or lust for earthly possessions, ఈ యొక్క భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచక, భూ సంబంధమైన వాటిని బట్టి ఆశతో ఆ యొక్క దురాశ వీటిని కలిగి ఉండకుండా ఉన్న దాంతో దేవుడు నన్ను నమ్మి నాకు అప్పగించిన విషయాలను బట్టి తృప్తిగా ఉండడానికి మాకు ఈ దినం బోధపరచబడిన ప్రతి అంశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ఆయన. మా ఆశ్రయదుర్గము, మా రక్షణాధారము, మా సహాయుడు, రక్షించిన వాడు, రక్షిస్తూ ఉన్నవాడు, రక్షణ ఇవ్వబోయే మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసునందు నన్ను మమ్మను మనకు అనుగ్రహించబడిన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దినమును బట్టి శుభకరమైనటువంటి ఆనవాళ్ళన్నిటిని బట్టి స్తోత్రం నాయన. ఏకీపించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ కీర్తన ధ్యానము ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, ఆ యొక్క ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ అనుభవించడానికి సహాయం దయచండి. ఈ కీర్తన ధ్యానించకముందు, ధ్యానించిన తర్వాత గొప్ప మార్పులు మా వ్యక్తిగత జీవితాలకు అనుగ్రహించబడునుగాక. ఏకీవించిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క దీవెనలు అనుభవించి మీ సన్నిధిని జీవించుతురుగాక. మీ సన్నిధిని నిందారహితమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి జీవన విధానం బోధపరచమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి ఈ ప్రార్థన నా చెడని యేసుక్రీస్తునామమున అడిగి బ్రతిమాలు వినేంత వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ఆశీర్వాదములు మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వాదముల్ మా మీద వర్షించి మీ ఆశతో నమ్మి ఉన్నాము. నీ సత్య వాగ్దాతలు మహిమీద ప్రమార ప్రేమ వర్షాంబులు కుమారి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నిబంధన సాక్ష్యము, అభిషేకము తలలు వంచిన మనకును, సర్వలోక పరిశుద్ధులకును, అలాగనే జాన్ మిషన్ పరిచర్యలకును, దైవ సందేశం ఇచ్చిన దేవదాసులకును, కుటుంబానికి సదాకాలము తోడై ఉండి నడిపించి, కాపాడి, రక్షించి, దీవించి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. అందరికీ అందరికీ షాలోమ్ అండి. ప్రైజ్లో ప్రైజ్ లార్డ్. షాలోమ్ అండి అందరికి. షాలోమ్ పాస్టర్ గారు, అందరికి షాలోమ్ అండి. షాలోమ్, షాలోమ్ అండి. అందరికీ వందనాలు. షాలోమ్ పాస్టర్ గారు. షాలోమ్. షాలోమ్ అయ్య గారు, అందరికి షాలోమ్. ఈ ఉత్తర పాత్రలను గానే